విశిష్టత ఏంటి? ఈ రోజున మనం నేటి వైశిష్యంలో భాగంగా ప్రస్తుతం విద్యార్థులకి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజున మనం కొన్ని ముఖ్యమైన విషయాలంటే పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఉంటాయా అన్న విషయాన్ని మనం వీలైనంత వరకు కొంత మాట్లాడుకుందాం. అందులో ఏంటంటే సాధారణంగా పిల్లలందరూ కూడా ఎంత తెలివైన వాళ్ళైనా కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా సరిగ్గా పరీక్షలు అనేటప్పటికీ భయం ఉంటుంది, చాలా వేవరీగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళకి ఫస్ట్ నమ్మకం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎంత బాగా చదివే కొద్దీ కూడా ఇంకా మేము కరెక్ట్గా ప్రజెంట్ చేయగలమా లేదా, మేము పూర్తిగా చదువుకున్నామా లేదా, అన్నీ కవర్ చేసామా లేదా, ఇలా రకరకాలుగా అనుమానాలు. 1-10 సార్లు మళ్ళీ వెళ్ళేదాకా పుస్తకాలు చూసుకోవడం, రాత్రంతా నైట్ అవుట్లు చేస్తూ ఉండడం, ఇది సర్వసాధారణంగా బాగా చదివే కొద్దీ పిల్లలకి ఇంకా ఎక్కువ అయ్యే ఒకానొక అలవాటు అది అంతే. అయితే దాని విషయంలో మంచి మార్కులు సాధించడానికి ఎవరికైనా అది ఏ స్థాయి అయినా, అంటే చిన్న క్లాస్ దగ్గర నుంచి మనం వెళ్ళే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఉంటాయి కదా. ఎక్కడైనా ఇప్పుడు ఇంజనీరింగ్ అని, మెడికల్ ఎంట్రన్స్ అని, CA రకరకాల ఎంట్రన్స్లు రాస్తూ పెడతారు. కానీ ముందు బేసిక్ ఫౌండేషన్ మనం ఇక్కడ 10th తర్వాత ఇంటర్మీడియట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్గా ఫస్ట్ ఇవి క్రాస్ అవ్వాలి హర్డేల్స్. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్కి సంబంధించిన దాంట్లో పిల్లలు ఏ రకమైన చిన్న టిప్స్ పాటించినట్లయితే వాళ్ళకి అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్న దాంట్లో కొన్ని టిప్స్ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైనా సరే ఎగ్జామ్ అనేటప్పటికీ వాళ్ళు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే వాళ్ళు ముందుగా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే స్కూల్లో కాలేజీలో చెప్పిన నోట్స్లా కాకుండా ఎప్పుడూ కూడా ఫస్ట్ పాయింట్ ఒక పర్సనల్ నోట్స్ లాంటిది ఉండడం. ఆ నోట్స్ను కూడా వాళ్ళు ఏం చేయాలంటే దాంట్లో 2 విధాలు ఉంటాయి. మొదటిది చక్కగా నోట్స్ రాసుకున్నా కూడా లాస్ట్ మినిట్లో మళ్ళీ చదవడానికి వీలుగా అవన్నీ అండర్లైన్ చేసుకొని ముఖ్యమైన విషయాలన్నింటినీ అండర్లైన్ చేసుకుంటూ, ముఖ్యమైనవి కొంచెం ఎక్కువ హెడ్డింగ్స్ కొంచెం పెద్ద సైడ్ హెడ్డింగ్స్ లాంటివి పెద్దగా పెట్టుకుంటూ అలా నోట్స్ ప్రిపరేషన్ అనేది మొట్టమొదటిగా చేసుకోవడం. అలాగే దాంతోపాటుగా ఆ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని అక్కడితో అయిపోదు, దాంతో రైటింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కూడా పరీక్ష అనేటప్పటికీ వాళ్ళు ఏం చేయాలంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం టేబుల్ మెయిన్ ఫస్ట్ చేయవలసింది. అసలు ఆ టైం టేబుల్ కంటే కూడా ముందు మెయిన్ ఏంటంటే వెయిటేజ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రతి చాప్టర్కి కూడా స్టూడెంట్స్కి కొన్ని చాప్టర్లకి వెయిటేజ్ మార్క్స్ అని ఇలా ఉంటాయి, కొన్నిటికి ఇంకో రకం. టాపర్స్ జనరల్గా ఏం చేస్తారంటే వెయిటేజ్ ఎక్కువ ఉండే మార్కులు దేనికి ఎలా ఉన్నాయో చూసుకుని వాటిని ఎక్కువగా ప్రిపేర్ అయిపోతూ తర్వాత ఇలా స్టెప్ వైజ్గా పెడతారు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే వెయిటేజ్ ఏవి ఎలా ఉన్నాయనేది సిలబస్ దగ్గర పెట్టుకుని దాని ప్రకారం డివిజన్ చేసుకోవడం. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు టైం టేబుల్ అనేది, ఆ టైం టేబుల్ ఎలా ఉండాలంటే మనకున్న సిలబస్ ఎంత, మనం రాస్తున్న పేపర్లు ఎన్ని, ఇది లాస్ట్ మినిట్లో కాదు ఫస్ట్ నుంచి, అంటే కొంత ముందు నుంచే మనకుండే చాప్టర్లు ఎన్ని, మనం ఎన్ని పేపర్లు రాస్తున్నాం, దాంట్లో ఎంత సిలబస్ ఉంది, ఆ సిలబస్ని మనం ఎలా డివిజన్ చేసుకుంటూ పెడుతున్నాం, ఆ రోజులో ఎంతవరకు కేటాయిస్తున్నాం అన్నది రెండో స్టెప్ లాగా మనం తీసుకుంటాం. అంటే స్మార్ట్ టైం టేబుల్ విధానం అంటారు దీన్ని. ఇది అయిపోయిన తర్వాత మూడోది వచ్చేటప్పటికి ఈ యొక్క రైటింగ్ స్కిల్స్ లాగా షార్ట్ నోట్స్ ప్రిపరేషన్లా ఒకటి చేస్తారు. ఆ షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ని తర్వాత రివిజన్ టైంలో ఏం చేస్తారంటే అండర్లైన్ చేసుకుని లాస్ట్ మినిట్లో మళ్ళీ ఒకసారి చూడంగానే మనకి రివిజన్ ఇవ్వాలి. అంటే మధ్య చూసుకుంటూనే ఉండాలి. ఈ ప్రిపరేషన్ అయిన తర్వాత కూడా అలా చూసుకుంటూ వెళ్ళడం అనేది. తర్వాత దాంతోపాటుగా అన్నిటికంటే మేజర్గా ఏంటంటే పిల్లలు చాలామంది చేసే తప్పు ఏంటంటే టెన్షన్తో వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తీసుకోరు, సరిగ్గా నిద్రపోరు. అది ఎప్పుడైతే సరైన నిద్ర అనేది ఉండదో పరీక్షల టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ అవ్వదు. హెల్త్ బ్యాలెన్స్ లేకపోయేటప్పటికి ఆలోచన అనేది కరెక్ట్గా ఫాస్ట్గా వెళ్ళదు. అంటే ఎంత తెలివైన వాళ్ళైనా ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఇది ఉన్నప్పుడు నిద్ర అనేది మనిషికి ఎంత కావాలో అంత కరెక్ట్గా గ్యాప్ తీసుకొని నిద్రపోవడం వల్ల ఆ బుర్ర ఫాస్ట్గా పనిచేసి సరైన ఫుడ్ తీసుకోవడం అనేది కూడా స్కిప్ చేయకూడదు. సో వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ, అలాగే ఇంకొకటి ఏంటంటే పాత పేపర్లు దానికి సంబంధించిన ఆ ఎగ్జామ్కి సంబంధించిన వాటిల్లో లాస్ట్ 3-4 ఇయర్స్వి మస్ట్ అండ్ షుడ్గా అవి తీసుకొని చక్కగా అవన్నీ కూడా 1-10 సార్లు ట్రై చేసుకొని అందులో మనం ఏదైనా కరెక్ట్గా చేయగలిగామా లేదా, అంటే కొన్నిసార్లు అందులోంచి కూడా రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేపర్లన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నోట్స్, షార్ట్ నోట్స్, దాంతోపాటుగా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటూ, ఇంకా ముఖ్యంగా పాత పేపర్లు అవన్నీ సెట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ, దాంతోపాటు హెల్త్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, వీటన్నిటికంటే కూడా ఇంకా మెయిన్ ఏంటంటే ఏదైనా డౌట్స్ అనేవి కనుక ఫామ్ అయితే టీచర్ని అడగడంతో పాటుగా మన క్లాసులో మనతో పాటు పక్కన చేసిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళ ద్వారానైనా సరే మనకున్న డౌట్లని ఏంటి ఎలాగా మనం కరెక్ట్గా చేసుకుంటున్నామా లేదా, లేకపోతే వాళ్ళకి కొన్నిసార్లు వీళ్ళకి రాని ఆన్సర్స్ వాళ్ళకి రావచ్చు, లేకపోతే వాళ్ళకి కాబట్టి కొందరు ఏం చేస్తారంటే గ్రూప్ డిస్కషన్లో చేసుకునే పిల్లలు ఉంటారు. కొందరు ఇండివిజువల్గా చదువుకుంటూ కూడా
ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే ఇమీడియట్గా క్లారిఫై. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు చేసేది ఏంటంటే ఎగ్జామ్ అనేటప్పటికీ అప్పటిదాకా అన్నీ ఆపేసి లాస్ట్ మినిట్లో చదివేద్దాం అనుకున్న ప్రయత్నాలు చేయడం వల్ల కన్ఫ్యూజన్, టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా చెయ్యకుండా ఇప్పుడు మనం చెప్పిన విధానంలో ఫస్ట్ టైం టేబుల్, స్మార్ట్ టైం టేబుల్, రివిజన్, తర్వాత పాత పేపర్లన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ గైడెన్స్, టీచర్లు స్టూడెంట్లతో కలిసి మనం ముందుకు వెళ్ళడం. వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ మీ టెక్స్ట్ బుక్స్ అనేవి మీరు చదవాలి. మీ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, దాంతోపాటుగా మీ టెక్స్ట్ బుక్స్ తర్వాత దాని రిలేటెడ్ బుక్స్ కూడా ఉంటాయి, రిఫరెన్స్ పుస్తకాలను కూడా దొరుకుతాయి. ఫస్ట్ మన బుక్స్ ఏంటి, మన ఎన్సీఆర్టీ ప్రకారం మనం ఎడుతున్నాం దేని, ఆ బుక్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని యాజ్ పర్ సిలబస్ కంప్లీట్గా మనం చదువుకుంటున్నామా, కరెక్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నామా, కరెక్ట్ స్కిల్స్ అన్నీ అందులో రాయగలిగామా, లేకపోతే ఏదైనా స్కిప్ చేసామా, ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే లాస్ట్ మినిట్ బర్డెన్ అనేది ఉండదు. కాబట్టి చాలా ఈజీగా రాయడం అనేది అవుతుంది. అది చేయడంతో పాటుగా అన్నిటికంటే అతి ప్రధానమైన విషయం ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఆలోచించి, అంటే రేపటి ఎగ్జామ్ గురించి టెన్షన్ తీసుకొని నేను చదివినవన్నీ రేపు కనబడతాయో లేదో అనే అసలు ఆ భావమే లేకుండా పూర్తి పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి. ఎందుకంటే మీరు ఇంత చక్కగా ప్లాన్ చేసుకొని అంత మంచిగా టైం టేబుల్ ప్రకారం మీరు వెడుతూ మరి ఆ నోట్స్లన్నీ మీరు తయారు చేసుకున్నప్పుడు మీరు దేనికన్నా సిద్ధంగా ఉండి రాయగలిగిన సత్తా మీకు ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఆశించినట్టే రేపు పేపర్లో 1-2 ప్రశ్నలు అటు ఇటు అయినా మీరు దాన్ని మీ విల్ పవర్తో రాసేయగలుగుతారు. అంటే ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, విల్ పవర్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ చాలా 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ వేరు, అతి విశ్వాసం వేరు. ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసంతో చక్కగా రాసి ధైర్యంగా టైమ్లీగా ఫుడ్ తీసుకుంటూ చక్కగా ఆడుతూ పాడుతూ చదువు అంటే దీన్ని అంటారంటే మంచి ప్లానింగ్తో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల లాస్ట్ మినిట్లో టెన్షన్ అనేది ఉండదు. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడే రివిజన్ మధ్య మధ్యలో షార్ట్ నోట్స్ మీరు తయారు చేసుకుంది, మీకు అర్థమయ్యే విధంగా రాసుకుంది జాగ్రత్తగా చూసుకుంటూ అది తర్వాత కూడా ఇంకొకరికి ఉపయోగపడే విధంగా మీరు ఒక చక్కటి నోట్స్ని మీరు తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం అన్నది స్టార్టింగ్ నుంచి మీకు గనక అలవాటైతే ఏ క్లాస్లోనైనా అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామే కావచ్చు, మామూలు ఎగ్జామ్స్ కావచ్చు, దేంట్లోనైనా మీరు ఒక మంచి విన్నర్ అవుతారు. కాబట్టి ఎప్పుడు ఇవి చేస్తూ నెగిటివ్ థింకింగ్ అనేది రాకుండా కాన్ఫిడెంట్గా ధైర్యంగా మంచి దస్తూరి, మంచి పెన్ను, ఆ పెన్ను కూడా లాస్ట్ మినిట్లో కొత్తది కొనేసుకొని రాయడానికి ప్రయత్నాలు కాకుండా ఏ పెన్ అయితే మీరు ఉపయోగించాలనుకుంటున్నారో ఆ పెన్ను ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేసుకోవాలి. దాన్ని లాస్ట్ మినిట్లో అందమైన పెన్ దొరికేసింది, మా ఫ్రెండ్ ఎవరో రాస్తున్నారు, అది అతనికి అలవాటు, మీకు కాదు. కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ అదే పనిగా కుట్టివేతలు లేకుండా జాగ్రత్తగా చేసుకుంటూ కనుక పెడితే ద బెస్ట్, అంటే చాలా మంచి మార్కులునే మీకు రావడం ఎక్కడా మీకు కష్టం కాదు, మంచిగా స్కోర్ చేస్తారు. ఆల్ ద బెస్ట్. మరి చూసి